నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, ఇండస్ట్రీలో ఒకరి ఫ్యాన్స్ కి వేరొకరి ఫ్యాన్స్ కి గొడవలు కామనే. బట్ మనము చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు వీళ్ళ క్రమం వచ్చేసరికి మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగినప్పుడు వాళ్ళే స్వయంగా కొన్ని మాటలు చెప్పారు. మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, సినిమాల పరంగా మాత్రమే మీరు చూడండి, అంతేకాని ఫ్యాన్స్ కొట్టుకోవద్దు అని బాహాటంగా చెప్పిన సందర్భం మనం చూసాం కదా. అయితే అప్పుడు ఫ్యాన్స్ లో చాలా మార్పు వచ్చిందనే చెప్పచ్చు. బట్ ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ కి చిరు ఫ్యాన్స్ కి పడట్లేదు, గుర్రుమని ఉన్నారు. ఇదొకటి వార్త కొంచెం హాట్ టాపిక్ అవుతుంది. ఏంటి ఫ్యాన్స్ గొడవ? అమ్మా, ఫ్యాన్స్ ఎప్పుడు మారమ్మా. మారితే ఫ్యాన్సే కాదు వాళ్ళు. అర్థమైందా? ఫ్యాన్స్ అంటే మా హీరో గొప్ప అనుకోకపోతే వాడు ఫ్యాన్ అయ్యే వాళ్ళు ఎలా అవుతాడు? మరి వాళ్ళ హీరో తాలూకు గొప్పతనాన్ని వీళ్ళ హీరో తాలూకు ఫ్యాన్స్ ఒప్పుకుంటే, ఇప్పుడు సపోజ్ మన బాలకృష్ణ తాలూకు ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారు? బాలకృష్ణ నెంబర్ 1 అనుకుంటారు. చిరంజీవి ఫ్యాన్స్ ఏమంటారు? ఎస్, అవును, బాలకృష్ణ నెంబర్ 1 అంటారా? వాళ్ళు అంటారు, వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ ప్రాణం పోయినా చిరంజీవి నెంబర్ 1 అంటారు అనమాట. ఇది ఇప్పుడు కాంచి కాదు, ఎప్పటి నుంచి వస్తుంది. అలాగైనా వీళ్ళు మామూలుగా కలుసుకుంటారు. మీరు ఆ సినిమా చూడండి వీళ్ళు చెప్తారు, మీరు బాలయ్య సినిమా చూడండి అని చిరంజీవి చెప్పినా, బాలయ్య ఏమో చిరంజీవి సినిమా చూడమని చెప్పినప్పుడు కూడా వాళ్ళ తాలూకు మనోభావాలు మాత్రం కూడా మార్పు ఉండదు. వాళ్ళు ఓన్ చేసుకున్నారు అంటే వాళ్ళు మామూలుగా నీలా కోసినట్టయితే బాలయ్య అంటుందన్నమాట ఆ రక్తపు అణువులు కూడా. గనక వాళ్ళు మారమ్మా. అంత ఫ్యాన్ లేకపోతే అంత పెద్ద పెద్ద కటౌట్లు వేయడము, అంత పెద్ద పెద్ద పూలదండలు వేయడము, పాలాభిషేకాలు చేయడము చేస్తారా? ఆ థియేటర్ మొత్తం అసలు థియేటర్ని బ్లాక్ చేస్తారు కదమ్మా. ఎన్ని టికెట్లు వచ్చాయి? 100. ఎన్ని ఉన్నాయి? 300. మాకు కావాలి, ఫ్యాన్స్ కావాలి. అలా ఫ్యాన్స్ బాలయ్య ఎన్ని రోజులు అయితే ఇంకా 10 రోజులు ఉంటే 100 days అయిపోతుంది కదా. ఈ 10 days బుక్ చేస్తున్నారు. అది బాలయ్య ఫ్యాన్స్. కనుక డబ్బులకి వాళ్ళు చూడటం లేదు, పబ్లిసిటీకి కూడా చూడటం లేదు. వాళ్ళు ఏం చేయాలనుకుంటే వాళ్ళ తాలూకు డబ్బుతోనో, వాళ్ళ తాలూకు పవర్తోనో, వాళ్ళ తాలూకు ఆ బలంతో వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ చిరంజీవి తాలూకు సినిమాలు మా బాలకృష్ణ గారి సినిమాలతో సరిచేయవు, ఆడవు అంటారన్నమాట. వీరసింహారెడ్డికి వాల్తేరు వీరయ్యకి అదే కదా గొడవ. వాల్తేరు వీరయ్యలో ఏముంది, అంతా మన రవితేజ చేశాడు అన్నారు వాళ్ళు. వాళ్ళ కోపం వచ్చింది. రవితేజ చేయడం ఏంటారు బాబు, ఇంత కష్టపడి చిరంజీవి చేస్తాయని చెప్పేసి. దాంతో వీళ్ళు గొడవ. రవితేజ చేస్తే మరి చిరంజీవి ఏం చేయలేదా? గొడవ. లేదు, రవితేజ చేశాడు. మరి మా బాలయ్య ఎలా కదే? మా బాలయ్య పక్కన ఎవరు లేరే? మా బాలయ్య సినిమాలు సక్సెస్ అవ్వాలంటే ఎవరి తాలూకు సహాయం అవసరం లేదు. అంత మాట అంటావా? మరి ఎంత మాట అంటే మేము అంటాం. అలాగ అనుకుంటే కానీ వాళ్ళకి సరదా అయ్యేదమ్మా. ఇప్పుడు మనం ఆలోచిస్తే అలా వాళ్ళకి వ్యాపకం ఉండాలి కదా. బాబు, వాళ్ళు చిరంజీవి తాలూ ఫ్యాన్స్ వచ్చారు, సాయంత్రం మనం చూసుకుందాం, ఇలా లెక్కేసుకుంటారన్నమాట. ఏం చూసుకుంటారు? మా హీరో గొప్ప అని చెప్పడం. మా హీరోకి ఎవరు సపోర్ట్ లేకపోయినా 100 రోజులు ఆడుద్ది. మా హీరోకి ఫారెన్లో కూడా చాలామంది మనకి అభిమానులు ఉన్నారు. మా హీరో తాలూకు అఖండ సినిమా ఎక్కడ దక్షిణాఫ్రికాలో గోచి కట్టుకొని ఒక నీగ్రో డ్యాన్స్ చేస్తున్నాడు, జై జై బాలయ్య, జై జై బాలయ్య అని. మీ హీరోకి ఎవరైనా ఫారిన్ కంట్రీస్లో ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారా? గొడవలకు కారణం ఇవే. దీన్ని ఎవరు ఆపుతారు? ఎవరు ఆపరు అనుకుంటున్నారు. చిరంజీవి ఆపుతాడేమో. చిరంజీవి ఎందుకు ఆపుతాడు? అలాగే చిరంజీవి తరఫున మాట్లాడేవాళ్ళు కావాలి. అలా బాలకృష్ణ ఆపుతాడంటే బాలకృష్ణ కూడా ఆపడు. బాలకృష్ణ తరఫున మాట్లాడే వాళ్ళు కావాలి. ముఖ్యంగా ఎప్పుడైతే వాల్తేరు వీరయ్య సినిమాలో సగం చిరంజీవి గారు, సగం రవితేజ గారు కనిపించారు. సో మంచి టాక్ వచ్చింది, బానే ఉంది. బట్ ఇక్కడ వీరసింహారెడ్డికి కొంచెం తక్కువ అంటే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ సింగిల్ హ్యాండ్ గా వచ్చారు
అవును. బాలకృష్ణ గారు అంటూ కూడా 100 రోజులకి 100 డేస్కి వాళ్ళు వేసుకోలేదా సింగిల్ హ్యాండ్ అని కొన్ని పోస్టర్స్ 100 డేస్ని కావాలని 100 డేస్ చేపించి దాన్ని సెలబ్రేట్ చేపించుకున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఇప్పుడు అక్కడే గొడవ వచ్చింది. వీళ్ళు వాళ్ళతే వేరయ్యా పూర్తిగా వాళ్ళు అంటే కప్పెట్టేసినట్టే, వాళ్ళు బయటికి తీసుకురాలేదు. ఎప్పుడైతే రవితేజ వల్ల వాళ్ళతేరు వీరయ్య హిట్ అయిందని తెలిసిందో, హిట్ అని టాక్ వచ్చిందో, అప్పుడు చిరంజీవి హీ లాస్ట్ హిస్ హోప్స్, ఆశ వదిలేసుకున్నాడు అన్నమాట. మన అకౌంట్లో ఈ సినిమా లేదు, నెక్స్ట్ భవిష్యత్తులో కూడా మల్టీ స్టారర్ చేయడు. ఎంత అన్నయ్య తమ్ముడు అనుకున్నప్పుడు కూడా మల్టీ స్టారర్ చేయడు. చేస్తే పవన్ కళ్యాణ్తో చేస్తాడు, చేస్తే ఎవరితో చేస్తాడు, రామ్ చరణ్తో చేస్తాడు. అంటే ఇతరులకు కూడా పేరు వస్తే తనకేం అభ్యంతరం లేకపోయినట్టయితే అలాంటిగా చేస్తాడు, కానీ మిగతా అదర్ హీరోస్ మాత్రం చేయడు. అది ముఖ్యంగా చాలా మంది అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి ఈ ఫ్యాన్స్ మధ్య గొడవలు ఎట్లా ఉంటాయంటారు? ఫ్యాన్స్ మధ్య గొడవలు ఏంటంటే, వాళ్ళు మీకు ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడిస్తాను, బాబు పలానా సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందంటే వెంటనే చెప్పేస్తారు. పలానా సినిమాకి ఎంత కలెక్షన్ వచ్చిందంటే, మాకు విశాఖపట్నంలో ఉన్నారు నాగేశ్వర ఫ్యాన్ అంటే నవీన్ ప్రసాద్ ఎంత నాగేశ్వర గారి సినిమా అందాల రాముడు ఎంత వసూలు చేసింది, బుద్ధిమంతుడు ఎంత వసూలు చేసిందంటే, ఎప్పుడు రిలీజ్ అయింది, ఎక్కడ రిలీజ్ అయింది, ఎంత వసూలు చేసింది చెప్తూ, ఎన్ని థియేటర్లు ఆడింది, ఎన్ని థియేటర్లు 100 డేస్ ఆడింది ఇవన్నీ చెప్పేస్తాడు. ఇకపోయినట్టు శ్రీనాథ్ అని సోనంబాబు, అఖిల భారత సోనంబాబు ఫ్యాన్స్ సెక్రటరీ, ఆయన శ్రీనాథ్ జీవితం ఎప్పుడు ఆడిందమ్మా చెప్తాడు. మొన్న ఏదో మానవుడు దాని నుండి అది చెప్పాడు అన్నమాట. మన అదే అన్నము, అదే పానీయం, అదే ఆహారం. అది సోనంబాబు పుట్టినరోజు వర్ధంతి వాళ్ళు ఎంత బాగా జరుపుకుంటారంటే, ఆ పక్కనే ఉన్నటువంటి తోటలు అవి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిపోయి బ్రహ్మాండమైన వనభోజనాలు వండుకుంటే తింటారు అన్నమాట. వాళ్ళ ఫ్యాన్స్ అందరూ తింటారు. అంత అంటే వాళ్ళ దాని వాళ్ళకి అత్యంత ఆప్తులు అయిపోయారు ఫ్యాన్స్. ఇప్పుడు శోభన్ బాబు లేకుండా వితౌట్ శోభన్ బాబు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఊహించుకోరు. అలాగే ఆ రోజు నాగేశ్వరరావు కానీ, ఆ రోజు రామారావు గారు కానీ, వాళ్ళు వితౌట్ రామారావు గారు ఊహించలేరు, వితౌట్ నాగేశ్వరరావు గారు. అంటే అందరి గురించి చెప్పాలంటే అలాగే. అంటే ముఖ్యమైన వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళు కృష్ణ గారి ఫ్యాన్స్ మాత్రం తక్కువ తినారా, వాళ్ళకి ఇంకేం పనులు లేవు. ఏ పని చేసినా సరిగ్గా ఇన్ని గంటలకి పలానా థియేటర్ దగ్గర కలుసుకుందాం, ఆ థియేటర్ దగ్గర మాట్లాడుకుందాం అని కృష్ణ ఫ్యాన్స్, అటు సోమన్ బాబు ఫ్యాన్స్. ఇలా మనం కాకినాడలో ఉంటుండే, అలాగా కాకినాడ సంచరి దగ్గర మేము ఉండేవారు, అంటే సోమన్ బాబు అంతా ఫ్యాన్స్గా ఉంటూ. ఇక్కడేమో కల్పన థియేటర్ దగ్గరేమో కృష్ణ గారి ఫ్యాన్స్ ఉండేవారు అన్నమాట. ఈ కల్పన థియేటర్ దగ్గరేమో మిరపకాయల బజ్జీలను జిలేబీ అమ్ముతుండేవారు. అలా వెళ్తే ఉడికించేవారన్నమాట. కొంచెం పగలమోత్తరంగా ఉండి, కొంచెం దాన్ని ఏమంటారు అల్లరిగా ఉన్నవారు కొట్టుకుండేవారు. కొట్టుకున్నా కలిసిపోయేవారు అన్నమాట. 4 దెబ్బలు వేసుకోవడం, 4 మాటలు మాట్లాడుకోవడం, తోసుకోవడం, కింద పడిపోవడం, మళ్ళీ లేవడం, మామూలు అయిపోవడం. ఇది ఫ్యాన్స్ తాలూకు నైజం. ఇలా లేకపోతే వాళ్ళ ఫ్యాన్సే కాదు కనుక, అటు చిరంజీవి ఫ్యాన్స్ కానీ, ఇటు బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ వాళ్ళు మారరు. మారితే అందం లేదు, ఆనందం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.